అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి ప్రొద్దుతిరుగుడు సాగులో మెలకువలు, వేసవి అపరాల సాగులో మెలకువలు, పూత దశలో ఉన్న మామిడికి ప్రధాన శత్రువు తేనె మంచు పురుగు నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. స్వల్ప కాలంలో అందివచ్చే అపరాల పంటలు పెసర, మినుము. ప్రస్తుతం వేసవి పంటలుగా అపరాలను విత్తేందుకు అనుకూలమైన సమయం. ఖరీఫ్, రబీ కాలాలతో పోలిస్తే వేసవి పంటకు కాస్త సమస్యలు ఎక్కువనే చెప్పాలి. అయితే ఈ కాలంలో ఉండే వేడి వాతావరణ పరిస్థితులకు పైరులో రసం పీల్చు పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. అందుకు తగ్గట్లుగా ప్రాంతాలకు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోవటం, యాజమాన్యంలో సమగ్ర పద్ధతులను ఆచరణలో పెట్టడం ద్వారా అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. వేసవి అపరాల సాగులో మెలకువలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యా కిషోర్. జనవరి మాసంలో సాగే అపరాల పంటల గురించి ఆలోచించినట్లయితే పెసర, మినుము అనేవి స్వల్పకాలిక అపరాల పంటలు చాలా ముఖ్యమైన వేసవి అపరాల పంటలుగా చెప్పుకోవచ్చు. వేసవిలో స్వల్పకాలిక అపరాల పంటలు సాగు చేసుకోవడం ద్వారా భూసారాన్ని పెంచుకొని తర్వాతి పంటలో దిగుబడులు పెంచుకోవచ్చు. అలాగే అధిక దిగుబడుల ద్వారా అధిక ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఎక్కడైతే నీటి తడులు ఇవ్వగలిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో, మామూలుగా నల్లరేగడి నేలలో అయితే 3 నుంచి 4 తడులు అందుబాటులో ఉన్నప్పుడు ఈ పంటలు సాగు చేసుకోవచ్చు. ఎర్రచెలక నేలలైతే 4 నుంచి 5 లేదా 6 తడులు ఇచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఈ వేసవి అపరాలను జనవరి చివరి తర్వాత మనము సాగు చేసుకోవచ్చు. పెసర, మినుము పంటను జనవరి చివరి వారం నుంచి మార్చి 15 వరకు విత్తుకోవచ్చు. అన్ని సారవంతమైన నేలలు కూడా పెసర, మినుము సాగు చేయడానికి అత్యంత అనుకూలము. చౌడు నేలలు అపరాల పంటలు సాగు చేయడానికి అనుకూలమైనవి కావు. చివరి దుక్కిలో మనము 2 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును వేసుకొని, అలాగే చివరి దుక్కిలో 17 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసుకోవడం ద్వారా ఎరువులను అందించుకోవచ్చు. సరైన రకాల ఎంపిక కూడా చాలా ముఖ్యమైన అంశము. వేసవిలో మనకు ఉష్ణోగ్రతల్లో తేడా ఉండడం వలన రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉండడం ద్వారా పల్లాకు తెగులు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. కాబట్టి పల్లాకు తెగులను తట్టుకునే రకాలను ఎంపిక అన్నది చాలా ముఖ్యమైన అంశము. పెసరలో మనకు పల్లాకు తెగుల్ని తట్టుకునే రకాలు చూసినట్లయితే WGG 42 యాదాద్రి అనే రకము, WGG 37 ఏకశిల అనే రకము, MGG 351 శ్రీరామ్ అనే రకము, MGG 385 అనే రకాలను ఎంచుకోవచ్చు. వీటితో పాటు IPM 2-14 అనే రకం కూడా అందుబాటులో ఉంటే ఈ రకాన్ని కూడా ఎంచుకోవచ్చు. మినుములో చూసుకున్నట్లయితే PU 31, MBG 1070 అనే రకాలు పల్లాకు తెగులను తట్టుకొని సాదా రకాలు. మెరిసే గింజ రకాలు చూసుకున్నట్లయితే LBG 787,
టీబీజీ 104, జీబీజీ 1 వంటి రకాలను మినుములో కూడా ఎంచుకోవచ్చు. ఈ రకాలను ఎంపిక చేసుకున్నప్పుడు పెసరలో అయితే 4 నుంచి 5 క్వింటాల్ ఎకరానికి దిగుబడి సాధ్యపడుతుంది. మినుములో అయితే ఎకరానికి 5 నుంచి 6 క్వింటాల సగటు దిగుబడి పొందవచ్చు. ఈ ఎంచుకున్న రకాలను ధృవీకరించబడిన సంస్థ నుంచి మాత్రమే సేకరించుకోవాలి. విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. దీనికోసము 5 గ్రాముల థయోమితాగ్జామ్ కానీ 5 ml మోనోక్రోటోఫాస్ను కానీ కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా పంట తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే మొక్కకు 10 సెంటీమీటర్ల ఎడంతో వరుసకు 22.5 సెంటీమీటర్లు అంటే ఒక అడుగు కంటే తక్కువ ఎడంతోని మనము విత్తుకోవాలి. విత్తిన తర్వాత తేలికపాటి తడి ఇచ్చాక 36 గంటల లోపు పెండిమిథాలిన్ అనే కలుపు మందును పిచికారీ చేయాలి. అలాగే విత్తిన 20 రోజుల తర్వాత కలుపు లేత దశలో ఉన్నప్పుడు ఇమాజిత్ పైర్ అనే కలుపు మందును ఎకరాకు 300 మిల్లీలీటర్ను పిచికారీ చేయాలి. మొదట 25 రోజుల వరకు పెసర మినుములో ఎలాంటి కలుపు లేకుండా చూసుకున్నట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చు. ఇక పెసర మినుములో వచ్చే ప్రధాన సమస్యలు ఏమంటే రసం పీల్చే పురుగులు. వీటి నివారణ కోసం గాను ఎకరాకు 12 నుంచి 14 నీలిరంగు జిగురు అట్టలు కానీ పసుపు రంగు జిగురు అట్టలు కానీ అక్కడక్కడ పెట్టడం ద్వారా రసం పీల్చే పురుగుల ఉధృతితో పాటు దానిని నివారించవచ్చు. వీటితో పాటుగా మనము పంట తొలి దశలో ఉష్ణోగ్రతల్లో తేడా ఉండడం వల్ల తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తామర పురుగులు మొక్క నుంచి రసం పీల్చుకొని మొక్కలు గిడసబారేలా చేస్తాయి. కాబట్టి దీని నివారణ కోసము థయోమితాగ్జామ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి, ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి పిచికారీ చేయడం ద్వారా తామర పురుగులు నివారించుకోవచ్చు. ఇంకొక ప్రధానమైన సమస్య తెల్లదోమ. ట్రైజోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, అలాగే డైఫెన్థిరాన్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే ఈ కీటకనాశులను పిచికారీ చేసుకున్నప్పుడు దానితో పాటు 13-0-45 అనే పోషకాన్ని కూడా కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా పంట ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. పంట తొలి దశలో అంటే మొగ్గ దశలోనే 1500 ppm వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా ఆకుగూడు చుట్టు పురుగును నివారించవచ్చు. అలాగే నిండుపూత దశలో క్లోరాంత్రినిప్రోల్ కానీ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, ఇమామిక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి వీటిలో ఏదైనా ఒకదాన్ని పిచికారీ చేసుకోవడం ద్వారా కాయదొల్చే పురుగులు ఆకుగూడు చుట్టు పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక కీలక దశల్లో నీటి తడులు పంటకు అందించడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు. ముఖ్యంగా విత్తిన 20 రోజుల తర్వాత, అలాగే మొగ్గకు రాకముందు ఒకసారి, తర్వాత కాయ ఊరే దశల్లో ఈ 3 దశల్లో కూడా తేలికపాటి నీటి తడులు ఇచ్చుకోవడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు. ఒకవేళ నిండుపూత దశలో పంట బెట్టకు గురి అయినట్లయితే 13-0-45 అనే పోషక ద్రావణాన్ని 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పైపాటుగా పిచికారీ చేసుకోవాలి. ఈ ద్రావణాన్ని 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవడం ద్వారా బెట్ట పరిస్థితులను అధిగమించడంతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చు. నూనె గింజల పంటల్లో వేరుశెనగ తర్వాతి స్థానం ఆక్రమించింది ప్రొద్దుతిరుగుడు. ఖరీఫ్లో సాగు చేసిన వరి, ప్రత్తి పంటలు తీసుకున్న అనంతరం వేసవి పంటగా ప్రొద్దుతిరుగుడును సాగు చేసుకోవచ్చు. వేసవి పంటను నీటి వసతి క్రింద సాగు చేస్తారు. అయితే ఏ ఒక్క రైతో పంటను సాగు చేయటం కన్నా ఆ ప్రాంతంలోని రైతులందరూ కలిసి పంటను సాగు చేస్తే పక్షుల బారి నుండి పైరును కాపాడుకోవచ్చు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు వేసవి పంటగా విత్తుకునే అవకాశం ఉన్న ప్రొద్దుతిరుగుడు సాగులో రకాల ఎంపిక మొదలు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 15 క్వింటాల దిగుబడి పొందవచ్చు. వేసవి ప్రొద్దుతిరుగుడు సాగులో మెలకువలను వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో
2000 హెక్టార్లలో ఈ యాసంగి పంట కాలంలో ఈ పొద్దుతిరుగుడు సాగు చేపడుతున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే మనకి వానాకాలం వరి పంట పండించిన తర్వాత లేదంటే వానాకాలంలో పత్తి పంట పండించిన తర్వాత కూడా ఈ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు కూడా సమ్మర్ పంటగా వేసవి పంటగా కూడా ఈ యొక్క పొద్దుతిరుగుడు పంటను పండించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ పొద్దుతిరుగుడు పంటకి అన్ని రకాల నేలలు అనుకూలం. తేలిక నేలలు, దాంతోపాటు బరువు నేలలు, అన్ని రకాల నేలలు చాలా అనుకూలం. దీంట్లో ముఖ్యంగా పొద్దుతిరుగుడులో మనకు అనుకూలమైన రకాలు చూసినట్లయితే DRSH1, NRSH1, దాంతోపాటు KBSH 44 అనే 3 రకాలు కూడా చాలా అనుకూలమైన రకాలు, హైబ్రిడ్ రకాలు. సో మన ప్రాంతాలకి చాలా అనుకూలమైన రకాలు. ఈ యొక్క పంటకి ఒక ఎకరాకి 2.5 నుంచి 3 కిలోల వరకు విత్తనం అవసరం అవుతుంది. ఈ యొక్క పొద్దుతిరుగుడు పంటలో నెక్రోసిస్ వైరస్ అనేది అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని కలగజేసే తామర పురుగు నివారించుకునే అవకాశం ఉంది. సో దీని గురించి కానీ విత్తన శుద్ధిలో ఇమిడాక్లోపిడ్ 1 కిలో విత్తనానికి 5 ml ఇమిడాక్లోపిడ్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదంటే థయోమిథాక్సిన్ 3 grams 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఈ పొద్దుతిరుగుడు పంటలో ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కార్బండిజం 2 grams 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు ఈ యొక్క పొద్దుతిరుగుడు పంటను విత్తుకోవడానికి బోదెలు కాలువలు పద్ధతిలో చేసుకొని బోదెలపైన మనం విత్తుకున్నట్లయితే ఈ యొక్క మనకు నీటి సౌకర్యం కూడా నీటిని పెట్టుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. దీంతోపాటు మనం ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏంటంటే దీన్ని విత్తుకున్న తర్వాత కలుపు యాజమాన్యం కనుక చూసినట్లయితే విత్తిన 48 గంటల్లోపు ఆక్సాడయార్జిల్ అనే కలుపు మందు 120 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత పైనుంచి వచ్చే కలుపు నివారించుకోవడానికి అంతర్కృషి చేసుకోవడం ద్వారా కానీ కూలీలతో కలుపును కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు రసాయన ఎరువుల యాజమాన్యం కనుక చూసినట్లయితే ఈ యొక్క పొద్దుతిరుగుడు పంటకు మనము ఈ సిఫారసు చేసిన 60 కిలోల యూరియాను 3 సార్లు విత్తేటప్పుడు, విత్తిన 30 రోజుల తర్వాత, విత్తిన 55 రోజుల తర్వాత ఈ విధంగా 3 సార్లు మనం యూరియాను ప్రతిసారి 20 కిలోలు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు సిఫారసు చేయబడిన భాస్వరం, పొటాషియం మొత్తం అంటే 2 బ్యాగుల DAP, దాంతోపాటు 1/2 బ్యాగు పొటాషియం మొత్తం కూడా విత్తేటప్పుడు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు ఈ పొద్దుతిరుగుడులో గంధకం మరియు బోరాన్ చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే గంధకం యొక్క లోపం గమనించినప్పుడు నేలలో 10 ppm కంటే ఈ యొక్క గంధకం మోతాదు అనేది తక్కువగా ఉన్నప్పుడు మనం ఒక ఎకరాకి 60 కిలోల జిప్సన్ వేసుకొని ఈ యొక్క గంధక లోపాన్ని కూడా చాలా వరకు నివారించుకోవచ్చు. ఇంకోటి ఎక్కడైతే మనకు పొద్దుతిరుగుడు పంటలో బోరాన్ ధాతు లోపం గమనించినప్పుడు దీన్ని నివారించుకోవడానికి 2 గ్రాముల బోరాక్స్ 1 లీటర్ నీటి కలిపి వారం రోజుల 2 సార్లు పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క పొద్దుతిరుగుడు పంటలో ఆకర్షక పత్రాలు వికసించుకునే దశలో ఈ యొక్క బోరాన్ లోపం తీవ్రత ఎక్కువ కనబడుతుంది కాబట్టి తప్పనిసరిగా పైపాటుగా మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క నీటి యాజమాన్యం కనుక చూసినట్లయితే మనకి తప్పనిసరిగా తేలిక నేలల్లో 5 నుంచి 7 రోజుల తర్వాత బరువు నేలల్లో ప్రతి 10-15 రోజులకు ఒకసారి ఈ విధంగా మనం నీటి తడులు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే పంట మొగ్గ దశ మరియు పంట యొక్క పూత దశ, దాంతోపాటు ఈ యొక్క గింజ కట్టే దశ, ఈ 3 దశల్లో ఈ చాలా క్రిటికల్ స్టేజెస్. ఈ దశలో మనం తప్పనిసరిగా నీటి యాజమాన్యం చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనకు 90 నుంచి 95 రోజుల పంట కాలం కలిగిన ఈ దశలో మనకు 4 నుంచి 5 తల్ల వరకు తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు ముఖ్యంగా చూసినట్లయితే మనకి ఈ యొక్క రసాయన ఎరువుల యాజమాన్యంతో పాటు పురుగుల యాజమాన్యం కూడా చాలా తప్పనిసరి. ముఖ్యంగా దీంట్లో మనకి లద్దె పురుగులు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి లద్దె పురుగులను కంట్రోల్ చేయడానికి నోవాలిరాన్ అనే పురుగు మందుని 1 mlని 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క లార్వా అనేది తీవ్ర స్థాయిలో మనం చూసినట్లయితే ఆ సమయంలో మనకు విషపు ఎర్రలు తయారు చేసుకొని దాని ద్వారా కూడా మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క విషపు ఎర్ర తయారు చేసుకోవడానికి 5 కేజీల తౌడుకి 500 గ్రాముల బెల్లం, దాంతోపాటు 500 ml మోనోకోటోఫాసం కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని సాయంత్రం పూట పొలంలో వేసుకోవడం ద్వారా ఈ లద్దె పురుగును చాలా వరకు నివారించుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మనకి పొద్దుతిరుగులో తామర పురుగులు కానీ, పచ్చదోమ కానీ, తెల్లదోమ కానీ మనం గమనించినప్పుడు వీటి ద్వారా మనకు నెక్రోసిస్ వైరస్ అనేది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి మొదటి దశలో దీన్ని గమనించినప్పుడు ఇమిడాక్లోపిడ్ని 0.5 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా మనం చాలా వరకు నివారించుకోవచ్చు. లేదంటే థయోమిథాక్సిన్ 0.4 grams 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క రసం పీల్చే పురుగును దాని ద్వారా వ్యాప్తి చెందే నెక్రోసిస్ వైరస్ను కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క బీహారీ గొంగళి పురుగులు మనం గమనించినప్పుడు క్లోరోపైరిపాస్ 2 ml లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవడం ద్వారా దీన్ని నివారించుకునే అవకాశం ఉంటుంది. బూడిద తెగులు మనకి అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. యాసంగి పంట కాలంలో చలి అధికంగా ఉండడం వల్ల బూడిద తెగులు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. నివారణ కొరకు ప్రోపికొనజోల్ 1 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క తెగుళ్లను కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది. గమనించవలసిన అంశం ఏంటంటే మనకి ఈ యొక్క హెడ్ అనేది వెనక భాగం పసుపు రంగులోకి మారిన తర్వాత, నిమ్మకాయ రంగులోకి మారిన తర్వాత మనది పక్వ దశకు వచ్చిందని గమనించి దాన్ని మనం ఈ పూలు అనేది కోసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యాసంగి పంట కాలంలో వరి పంటకు ఆల్టర్నేట్గా పత్తి పంట వేసిన తర్వాత లేదంటే ఈ యొక్క ఆపరాల పంటలు వేసిన తర్వాత పంట మార్పిడి కింద కూడా ఈ పొద్దుతిరుగుడు పంటను పండించుకొని అధికంగా దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది.
మామిడి పండును ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. సంవత్సరానికి ఒకసారి దొరికే మామిడికాయలకు డిమాండ్ ఎప్పుడూ ఎక్కువే. అందుకే వేసవి కాలం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాం. మామిడి తోటల్లో నవంబర్, డిసెంబర్ మాసం నుంచి పూ మొగ్గలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ పూల కోసమే ఎదురు చూస్తున్నట్లుగా చీడపీడలు సైతం విరుచుకుపడతాయి. వాటిలో ప్రధానమైనది తేనె మంచు పురుగు. ఇవి పూత, పిందె నుంచి రసం పీల్చి పనికి రాకుండా చేస్తాయి. ఈ పురుగును నివారించాలంటే ఒక ప్రణాళిక ప్రకారం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. మామిడి దిగుబడులను, నాణ్యతను దెబ్బతీసే తేనె మంచు పురుగుల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర విధానాలను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూజివీడులోని మామిడి పరిశోధనా స్థానం కీటక శాస్త్రవేత్త డాక్టర్ సాలిరాజు వివరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తున్నట్లయితే మామిడి వివిధ దశల్లో మనకు రాష్ట్రంలో సాగులో ఉంది. కొన్ని చోట్ల పూత రావటం, అదేవిధంగా కొన్ని చోట్ల మొగ్గ దశలో, కొన్ని చోట్ల పూతకు రావడానికి అనుకూలంగా కూడా ఉంది. సో ప్రస్తుతం మనకు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, రీసెంట్గా వచ్చినటువంటి తుఫాన్ల వల్ల కూడా కొంచెం మనకు ఈ పూత అన్నది లేటుగా రావడం కూడా మనం చూస్తూ ఉన్నాము. మనము మామిడిలో చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకు ఈ యొక్క శాఖీ దశలో అంటే వెజిటేటివ్ స్టేజ్ నుంచి కూడా మనకు వివిధ దశల్లో మనకి తేనెమంచు పురుగులు అనేవి మామిడిని ప్రధానంగా ఆశించి నష్టం కలుగజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మామిడిలో పూత రాలిపోవటానికి ప్రధాన కారణంగా ఈ యొక్క తేనెమంచు పురుగుని చెప్పవచ్చు. ఇవి లేత ఆకులు, అదేవిధంగా చిగుళ్ళు, పూత కాడలు, పూతను ఆశించి రసాన్ని పిలిచి నష్టం కలుగజేస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనము ఈ యొక్క తేనెమంచు పురుగుని మనం సకాలంలో గుర్తించి, అంటే మనకు ఆఫ్ సీజన్లో కూడా, అంటే ఒక పూత దశన కాకుండా మనకు ఆఫ్ సీజన్లో కూడా ఈ యొక్క తేనెమంచు పురుగు నివారణ చర్య అనేది కంపల్సరీగా చేపట్టాలి. కాబట్టి వీటికి ముఖ్యంగా మనకి ఎక్కడైతే తోటల్లో గుబురుగా అడ్డంగా పెరిగినటువంటి కొమ్మలను మనం కత్తిరించేసుకొని మనము తోటకు కావాల్సినటువంటి గాలి వెలుతురును వచ్చేలాగా చూసుకోవాలి. అదేవిధంగా తోటలో ఎక్కువగా నీళ్లు నిలబడకుండా మనం చూసుకోవడం ప్రధానంగా చెప్పుకోవచ్చు. దానివల్ల కూడా ఈ తేనెమంచు పురుగు ఉధృతి మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా డ్రిప్ పద్ధతిలో మనకు తోట నీరు అందించినప్పుడు కూడా ఈ తేనెమంచు పురుగు ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మనకు అన్ సీజన్లో కూడా మనము ఈ యొక్క వేపగింజల కషాయం, 5% వేపగింజల కషాయం కానీ, లేకపోతే వేప నూనెని మనము 3 మిల్లీలీటర్లు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇక్కడ పిచికారీ చేసుకునేటప్పుడు కూడా మనము ఆకుల మీదనే కాకుండా చెట్టు మొత్తం, అంటే కాండము, మనకు బెరడు, అన్ని కొమ్మలు, ఆకులు అన్నీ కూడా తడిచేలాగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తేనెమంచు పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మరి ఇంకా పూత దశలో మనకు ఎక్కువగా ఉధృతి ఉందనుకున్నప్పుడు కంపల్సరిగా మనం ఇక తేనెమంచు పురుగులకు కూడా ఈ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్, పసుపు రంగు జిగురాటాలని ఎకరాకు 40 నుంచి 50 చొప్పున పెట్టుకొని ఇక తల్లి పురుగుల ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. మొదటి పిచికారిలో మనం చేసుకోవాలనుకుంటే ఇక మోనోక్రోటోఫాస్ అన్న మందును 1.6 మిల్లీలీటర్లు, లేకపోతే బుప్రోఫెజిన్ అన్న మందును 1.5 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి. ఇంకా మనకు పురుగు ఉధృతి, తేనెమంచు పురుగు ఉధృతి కొనసాగుతుంది అనుకున్నప్పుడు బుప్రోఫెజిన్ అసిఫేట్ కాంబినేషన్లో ఉన్నటువంటి మందును 1 గ్రాము, లేకపోతే ఇమిడాక్లోప్రిడ్ అన్న మందును 0.3 మిల్లీలీటర్లు, లేకపోతే థయోమిథాక్సమ్ అన్న మందును 0.3 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇంకా మనకి ఎక్కువగా తేనెమంచు పురుగు ఉధృతి అనుకున్నప్పుడు మూడవ దఫాగా మనము ఈ యొక్క పైమెట్రోజైమ్ అన్న మందును 0.6 గ్రాములు, లేకపోతే డైనోటెఫిరాన్ అన్న మందును 0.2 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా మామిడిలో ఈ యొక్క పురుగు మందులు, రసాయనిక పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు ఏంటంటే మనకు ఎక్కువగా ఈ యొక్క తెల్లపూత దశలో మనం పిచికారీ చేసుకోకూడదు. ఎందుకంటే ఆ దశలో మనం పిచికారీ చేసుకోవడం వల్ల ఈ యొక్క పరాగ సంపర్కానికి ఉపయోగపడేటువంటి మేలుజేసి కీటకాలు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ యొక్క దశను మనం అవాయిడ్ చేసి ముందుకు పిచికారీ చేసుకోవడం. పిచికారీ చేసేటప్పుడు కూడా చెట్టు మొత్తం అంతా కూడా తడిచేలాగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తేనెమంచు పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ తేనెమంచు పురుగు యొక్క ఉధృతి మనకు దాదాపుగా ఈ యొక్క నవంబర్ నుంచి మనకు ఫిబ్రవరి నెల వరకు కూడా మనం గమనిస్తుంటాం. ఇవి విసర్జించేటువంటి యొక్క తేనె లాంటి జిగురు పదార్థం మీద ఈ యొక్క క్యాప్నోడియం ఫంగస్, మసి తెగులు అనేది వృద్ధి చెంది మనకు కాయల కూడా మీద కూడా మసి తెగులు, సూటి మోల్డ్ తెగులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సకాలంలో ఈ యొక్క తేనెమంచు పురుగు నివారించుకోగలిగితే అక్కడ మనము మసి తెగులుని, ఈ యొక్క సూటి మోల్డ్ తెగులుని కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయం మట్టికట్టలు రూపురేఖలు కోల్పోతున్నాయి. గత కొన్నేళ్లుగా మరమ్మతులు లేక కంప చెట్లు పెరిగిపోయి కట్టలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలు కురిస్తే మట్టి జారిపోయి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతోందని రైతులు చెబుతున్నారు. దక్షిణ భారతదేశంలోనే కండలేరు జలాశయం మట్టికట్టకు ఓ ప్రాధాన్యత ఉంది. అతి పొడవైన ఎత్తైన మట్టికట్ట కావడంతో పర్యాటకంగానూ ప్రసిద్ధిగాంచింది. సుమారు 12 కిలోమీటర్లు పొడవున్న ఈ మట్టికట్ట నిర్వహణ కరువై నిరుపయోగంగా మారుతోందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. కట్ట పరిస్థితి కొంచెం చెట్లు ఎక్కువైపోయి ఉన్నాయి. కట్ట కోతకు అక్కడక్కడ నీళ్ళతో కోసుకుపోయి ఉంది. ఆసియా ఖండంలోనే రెండవ కట్ట ఇది మట్టి కట్ట. 11 కిలోమీటర్ల పొడవు ఉంది. చెన్నైకి తాగునీరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలకి సాగునీరు. ఏదన్నా జరిగిందంటే నెల్లూరు జిల్లాకి బాగా ఇబ్బంది అవుతుంది. అందుకని మట్టి కట్టని బాగా పట్టించుకొని దాన్ని బాగా చేయాల్సిందిగా కోరుతున్నాము. చెట్లు అన్ని కట్టంతా పిచ్చి పిచ్చిగా పట్టిపోయినాయి. అది 7 సంవత్సరాల నుంచి పట్టించుకొని వెళ్ళారు. దాన్ని ఇప్పుడు చెయ్యాలా, బాగా చేయకుంటే పరిస్థితి ఇది ఎంత మునకపోయినంత మునిగిపోతుంది. కట్ట సరిగా లేదు. కండలేరు జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 68 టీఎంసీలు. ప్రస్తుతం జలాశయంలో 60 టీఎంసీల నీరు ఉంది. కట్ట బలహీనంగా ఉండడంతో పూర్తి స్థాయిలో నింపలేని పరిస్థితి. కండలేరు జలాశయం పరిధిలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. చెన్నై, తిరుపతి ప్రాంతాలకు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాలకు తాగునీరు అందుతుంది. ఇంతటి ప్రాధాన్యమున్న జలాశయంపై నీటిపారుదల శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడిందంటూ రైతులు మండిపడుతున్నారు. డ్యామ్ పరిస్థితి మాత్రం చాలా అధ్వానంగా ఉంది. 68 టీఎంసీలు దీని కెపాసిటీ అన్నారు. కానీ ఇప్పుడు 62 టీఎంసీలు వచ్చేసి ఉన్నాయి. భయభ్రాంతులు అయిపోతున్నారు కాలనీ వాసులు అయితే మాత్రం. అక్కడ కుమ్మరగుంట, పులికల్లు ఆ ఏరియా అయితే మాత్రం కంప్లీట్గా దెబ్బతింది. చెట్లు బాగా ఫుల్గా మలిచిపోయాయి. మెయింటెనెన్స్ అయితే లేదు. కరెక్ట్గా కానీ చేస్తే కట్ట అయితే ఉండుద్ది, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎందుకంటే భయభ్రాంతులు అయిపోయినారు కాబట్టి కట్టకి ఇటువంటి మరమ్మతులు కూడా కరెక్ట్గా ఇది లేవు కాబట్టి ఇది చాలా ఇబ్బందిగా ఉంది. అదే పరిస్థితుల్లో జనాలు కూడా కొద్దిగా భయ ఆందోళనకి గురయ్యి ఉన్నారు. కండలేరు జలాశయం జంగిల్ క్లియరెన్స్ పనులు, అలానే కట్ట వెడల్పుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపించామని, నిధులు మంజూరు అనంతరం పనులు చేపడతామంటూ జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. కండలేరు డ్యాముకు సంబంధించి ప్రీవియస్ గా జంగిల్ క్లియరెన్స్ ఎస్టిమేట్లు వేసి టెండర్ పిలిచి అగ్రిమెంట్ చేసాం. ఏజెన్సీలు రాకపోతే మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ FDR వర్క్స్ లో కలెక్టర్ గారి ద్వారా శాంక్షన్ చేసుకున్నాం. ఇప్పుడు అవి టెండర్ పిలిచి వాటిని క్లియర్ చేసేస్తాము. మళ్ళీ టెంపరీగా ఏవైతే గల్లీస్ అవి పడి ఉన్నాయో, డిప్స్ అవి ఉన్నాయో బండి మీద, వాటిని క్లియర్ చేయడానికి 20 కోట్లకి సిఈకి అప్రూవల్కి ఎస్టిమేట్లు సబ్మిట్ చేయడం జరిగింది. ఇన్ ఫ్యూచర్ కండలేరు డ్యాము ఫుల్ పటిష్టత కొరకు ఇన్స్పెక్షన్ ట్రాక్ 9 మీటర్స్ విడ్త్ పెట్టి దానికి కొరకు 350 కోట్లకు గాను ఎస్టిమేట్ సబ్మిట్ చేయడం ఉంది. అది గవర్నమెంట్ అప్రూవ్ వచ్చిన తర్వాత ఆ ఎస్టిమేట్స్ శాంక్షన్ చేసుకుని అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకుంటాం జరుగుతుంది. ప్రీవియస్ గా కొన్ని రిపేర్లు కొన్ని ఇవి చేస్తున్నాము. లాస్ట్ 5 years లో ఎటువంటి నిధులు రాక మెయింటెనెన్స్ వర్క్లు ఏం జరగలేదు. అందువల్ల ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ జంగిల్ క్లియరెన్స్ తర్వాత ఈ గల్లీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు న్యూ శాంక్షన్ తీసుకొని దాని ప్రకారంగా గల్లీస్ డిప్స్ అన్ని క్లియర్ చేసి యథాతిథి చేస్తాము. కండలేరు మట్టికట్ట పనులు త్వరితగతిన పూర్తి చేస్తే జలాశయం పరిధిలోని రైతులతో పాటు పరిసర గ్రామ వాసులకు ప్రయోజనకరంగా ఉంటుందంటూ అన్నదాతలు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.